తప్పకుండా అండి. హలో హలో మేడం. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు పొగాకు సందీప్ కుమార్ అండి. అలాగే సందీప్ కుమార్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచే మేడం. అలాగేనండి, మనతో పాటు హర్షవర్ధన్ గారు ఉన్నారు, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి సందీప్ గారు, నమస్కారం అండి, చెప్పండి. బాగున్నారా సార్? బాగున్నానండి, మీరు బాగున్నారా సార్? నేను బాగున్నాను సార్. సార్ చెప్పండి సార్. నేను కొన్ని సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ కంపెనీలో చేస్తున్నాను సార్. ఓ కానీ గుడ్ గుడ్. అనుకున్నంత సక్సెస్ కాలేకపోతున్నా సార్. ఆహా. కొన్ని సక్సెస్ టిప్ చెప్పగలుగుతారా సార్? తప్పకుండా సందీప్ గారు, మీరు ఇప్పటి వరకు రియల్ ఎస్టేట్ చేస్తున్నా అన్నారు కదా, ఎక్కడ అంటే ఏ కంపెనీల్లో చేశారు చెప్పగలుగుతారా? అంటే మేము ఒక సిద్ధి వినాయక అని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నాం సార్. ఓకే. ఒక 2 years అవుతుంది సార్. కాకపోతే నేను అనుకున్నంత సక్సెస్ కాలేకపోతున్నా సార్, ఒక లీడర్ గా ఎదగడానికి కానీ ఒక టీమ్ ను మెయింటైన్ చేయడానికి కానీ. ఓకే, మీరు ఏమైనా సక్సెస్ టిప్ చెప్పగలుగుతారా సార్? డెఫినెట్గా అండి. సందీప్ గారు, రియల్ ఎస్టేట్లో మనందరికీ తెలుసు, మీరు సక్సెస్ ఎందుకు కాలేకపోతున్నారో నేను చెప్పలేను, కానీ మనం రియల్ ఎస్టేట్లో సక్సెస్ కావాలి అని అంటే డెఫినెట్గా నాకు తెలిసి మీరు ఓపెన్ మార్కెట్ చేస్తున్నారు అనుకుంటా, అవునా అండి? అవును సార్. అది యాక్చువల్గా ఏంటి అంటే ఓపెన్ మార్కెట్ చేసేటప్పుడు మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ అలాంటివి ఏమైనా పెడుతుంటారా? అంటే ప్లాట్లు కొనడం కానీ వాటిని రీసేల్ చేయడం కానీ అలాంటివి ఏమైనా చేస్తుంటారా? ఓన్లీ రీసేలే చేస్తారా? ఓన్లీ సేలే చేస్తాను సార్. రైట్ అండి. అయితే ఎప్పుడైతే మనము ఈ ఓపెన్ మార్కెట్ చేస్తామో, ఓపెన్ మార్కెట్లో మనకేంది అని అంటే పెట్టుబడి పెట్టడం వల్లనే ఆ రియల్ ఎస్టేట్ రంగంలో మనం ముందుకెళ్తాం. మీరు ఎప్పుడైతే ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని జాయిన్ అవుతారో అక్కడ ఏంది అని అంటే మనకి కొన్ని కోట్ల పెట్టుబడిని పెట్టడం జరుగుతుంది. ఈ కోట్ల పెట్టుబడిని మనం టర్న్ ఓవర్ కనుక చేయగలిగితే మనం రియల్ ఎస్టేట్లో సక్సెస్ అవుతాం. దాంతోపాటు మీకు ఓపెన్ మార్కెట్లో లేని ఒక అద్భుతమైన అవకాశం ఈ రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లో ఉంటుందండి. మనకి కంపెనీ సపోర్ట్ చేస్తుంది, ఒక బ్రాండెడ్ మనకి వెనకాల ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ మీరు కనుక హైదరాబాద్లో ఉంటా అన్నారు కాబట్టి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ ఉప్పల్ శిల్పారామంలో కనుక మీరు సంప్రదిస్తే మీకు అద్భుతమైన ట్రైనింగ్తో పాటు మీకు చక్కని మెలకువలు కూడా నేర్పుతాము. మీరు ఓపెన్ రియల్ ఎస్టేట్ నుంచి కనుక షిఫ్ట్ అయ్యి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ సైడ్ కనుక మీరు కనుక మీ ప్రయాణాన్ని కొనసాగిస్తే తప్పకుండా విజయం సాధిస్తారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సందీప్ గారు. థ్యాంక్ యూ సో మచ్. మేడం. ఓకే, సందీప్ గారు క్వశ్చన్ చేసి